నమస్తే. ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు శ్రీ శివకామేశ్వరి అమ్మ ఉన్నారు. అమ్మతో మాట్లాడి మకర సంక్రాంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః తల్లి. అమ్మ, మకర సంక్రాంతి ఎన్నో ఏళ్ల నుంచి జరుపుకుంటూ ఉన్నా కానీ చిన్న చిన్న సందేహాలు ఉంటూ ఉంటాయి. అయితే మకర సంక్రాంతి అనగానే మనకి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని, సూర్యుడిని మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకని అంత ప్రాముఖ్యత అమ్మ? తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. అమ్మ, భోగితో ప్రారంభమయ్యే మకర సంక్రాంతి, భోగి పళ్ళు అనగానే ఫస్ట్ అసలు మనకి సంక్రాంతి అనగానే ఊర్లలో ఎక్కువగా ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సిటీల నుంచి ఊర్లకి తరలి వెళ్ళడం, అక్కడ ఆనందంగా అసలు నేచర్ మనిషి ఎంత దగ్గర సంబంధం అనేది మనకి ఊర్లలో బాగా తెలుస్తూ ఉంటుంది. అయితే భోగి పళ్ళు ప్రారంభించినప్పుడు భోగి పళ్ళతో పిల్లలకి భోగి పళ్ళు పోయడం, రేగి పళ్ళని అన్నీ కూడా వేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. అయితే ఆ భోగి పళ్ళు అనే వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుంది, వాటి వల్ల ఎలాంటి అనారోగ్యాలు కూడా పోతూ ఉంటాయి చంటి పిల్లలకి అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ నా పర్టికులర్ క్వశ్చన్ ఏంటి అంటే, అది ఏ వయసు నుంచి ఏ వయసు వాళ్ళ వరకు ఈ భోగి పళ్ళు అనేది జరుపుకోవాలి అని అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. భోగి అంటేనే చూడండి, ఆ శబ్దంలోనే దాన్ని ఏమంటారు, భోగము అనే పదాన్ని గుర్తు చేస్తుంది. సంక్రాంతి పంటలు ఇంటికి వచ్చేటటువంటి కాలం, అందుకే కొత్త బియ్యము, కొత్త ధాన్యము, అలాగే అల్లుళ్ళని ఇంటికి పిలుస్తూ ఉంటారు, కొత్త బట్టలు పెడుతూ ఉంటారు. ధాన్యం ఇంటి నిండా ఉన్న తర్వాత కొంత ధాన్యాన్ని నిల్వ చేసుకుని, కొంత ధాన్యాన్ని అమ్మి డబ్బు చేసుకుని, కొంత ధాన్యంతో దానం చేసి, ఆ అమ్మగా వచ్చిన ధనంతో సౌఖ్యానికి సరిపడేటటువంటి సామాన్లు అమర్చుకుంటూ ఉంటారు. కాబట్టి దీన్ని భోగి అంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, ధనుర్మాసం మొత్తము కూడా గోదాదేవి యొక్క తిరుప్పావై జరుగుతూ ఉంటుంది. ఆఖరి రోజు గోదా కళ్యాణం జరుగుతుంది ఈ యొక్క భోగి రోజే. గోదాదేవికి ఆ రంగనాథ స్వామితో కళ్యాణం జరిగింది కాబట్టి, ఆవిడకి భోగం ఏర్పడింది కాబట్టి భోగి అని పిలుస్తారు. ఆ శబ్దమే అంటే చాలా ప్రత్యేకతమ ఈ పండుగలు మూడు. మనకి దక్షిణాయనంలో వచ్చేటటువంటి గణపతి, వినాయక చవితి, దాని శ్రావణ మాసము, శరన్నవరాత్రులు, కార్తీక మాసము, ఇవన్నీ కూడా ఉపాసనా కాలాలు. అంత పూజ, ఉపవాసాలు, జపాలు, హోమాలు వీటితో అవుతుంది. ఇక్కడ ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది కదా, ఇక్కడి నుంచి కూడా భగవంతుడు, దేవతలందరూ కూడా నిద్ర మేల్కునేటటువంటి కాలం. అయితే వైకుంఠ ఏకాదశి కూడా మనం స్వామివారు నిద్ర లేవడం దగ్గర నుంచి ఇలా వైకుంఠ ఏకాదశి జరుపుకుంటూ ఉంటాం. దాని నుంచి ప్రారంభం అవుతుంది అనుకోవచ్చు మొదటి పండగ. అంటే ఏమో ఇక్కడ ముక్కోటి ఏకాదశి అంటారు కదా. ఆ రోజు 30 మంది దేవతలు కూడా స్వామివారితో భూలోకానికి వచ్చి అందరినీ ఆశీర్వదిస్తారట. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు ఆ రోజు. ప్రత్యేకించి భోగి రోజు మాత్రం చూడండి, భోగి పళ్ళు పోయడం, ఆ తర్వాత కొత్త బియ్యం వస్తాయి, కొత్త బియ్యంతో పరవాణం చేయడం, ఇవన్నీ పాలు పొంగిస్తారు భోగి రోజు. పాలు పొంగిస్తే పరవాణం చేస్తూ ఉంటారు. వీటితో పాటు సాయంత్రం చంటి పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. ఈ భోగిపళ్ళు ఎందుకు పోయాలి అంటే, నారాయణుడు బదరికవనంలో శివుడి కోసం తపస్సు చేసినప్పుడు ఆ శివుడు ప్రత్యక్షమైన తర్వాత దేవతలందరూ చాలా సంతోషపడి ఆ బదరీ ఫలాలతోటి నారాయణుడికి అభిషేకం చేస్తారట. అంటే బదరీ ఫలం అంటే రేగిపళ్ళు. ఈ రేగిపళ్ళతోటి ఆయన మీద పోస్తారట. అప్పుడు ఆయన చాలా సంతోషపడి చిన్నపిల్లాళ్ళ మారిపోతాడట. అందుకని నారాయణుడికి చాలా ఇష్టమైన సేవలలో ఈ బదరీ సేవ ఒకటి. ఆ పిల్లల్ని నారాయణ స్వరూపం కింద భావించి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. భోగిపళ్ళు సాయంత్రం 5:30 లోపు పూర్తయిపోవాలి. సూర్యాస్తమం సమయానికి పూర్తయిపోవాలి. ఎందుకు అంటే, ఈ బదరీ ఫలాలు సూర్యుడికి కూడా గుర్తంటూ ఉంటారు. అలాగే పిల్లలకి ఉండేటటువంటి భోగి పీడ అని ఎప్పుడైనా విన్నారా మీరు? లేదమ్మా. భోగి పీడ అంటారు. ఈ బదరీ ఫలాల్ని ఆ పిల్లలకి దిష్టి తీసి పోయడం ద్వారా బాలారిష్ట దోషాలు కానీ, దృష్టి దోషాలు కానీ పోయి ఆరోగ్యం చేకూరుతుంది. అంటే ఇక్కడ చూడండి, చలికాలం కదా, ఆ బదరీ ఫలం లోపలంతా మెత్తగా ఉంటుంది. కఫ సంబంధమైన రోగాలు, దగ్గులు, జలుబులు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు పిల్లలు. ఈ భోగి పళ్ళు పోయడం ద్వారా ఈ చీడపీడలు తొలగిపోతాయి. అలాగే ఇంకా ముఖ్యమైనదమ్మా,
తెల్లవారుజామునే చేసేటటువంటి స్నానము భోగిమంట. భోగి రోజు ఆ, భోగి రోజు. తెల్లవారుజామున. భోగి రోజు మామూలుగానే మన హిందూ పండుగలన్నీ కూడా ప్రాముఖ్యత స్నానం. ఆ రోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేయడము, నువ్వుల నూనె ఒంటికి అభ్యంగన మర్దన చేసుకుని బాగా స్నానం చేసి అదే నువ్వుల పిండితోటి ఒళ్ళంతా సబ్బులాగా రుద్దుకుని స్నానం చేయాలి. ఈ చేయడం వల్ల పీడలు తొలగిపోతాయి. అయితే అమ్మ, ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం. భోగి మంటలకి ప్రత్యేకత ఉంది. అయితే ఇంట్లో ఉన్న పాత సామాన్లు అన్నీ తీసుకొని వచ్చి మంటల్లో వేసి ఆ రోజు కాల్చేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటమ్మా అసలు? తప్పకుండా అమ్మ, మనకి చాలా సంక్రమణాలు ఉంటూ ఉంటాయి. మకర సంక్రమణము, కర్కాటక సంక్రమణము, మేష సంక్రమణం నుంచి కర్కాటక సంక్రమణం దాకా దక్షిణాయనంలో ఉంటాం మనం. ఇలా అన్ని సంక్రమణాల్లోకి మకర సంక్రమణం చాలా ప్రాముఖ్యత పొంది ఉందన్నమాట. ఈ యొక్క భోగి మంట ఎందుకు వేస్తారు అనేది బాహ్యంగా భౌతికంగా చూస్తే, ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ ఆ మంటలో వేసి దగ్ధం అయిపోయిన తర్వాత పీడ విరగడైంది అంటారు అనేవారు. మా నాయనమ్మలు వాళ్ళు పాత సామాను వేసి దాంట్లో పీడ విరగడైందనేవారు. అంటే ఇంటికి ఏదైనా పీడ చీడలు ఉంటే పోతాయి. అది కాక అసలు ఆధ్యాత్మికంగా అంతర్లీనంగా ఉండేటటువంటి అర్థము ఏంటి అంటే, అగ్ని చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. నీ జ్ఞానాగ్నిలో నీలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని ఆ మంటల్లో కాల్చి వేస్తే వచ్చేటటువంటి వెలుతురు. ఎందుకంటే చూడు, భగవంతుడు దక్షిణాయనంలో అంతా నిద్రపోయి ఉంటాడు, ఇక్కడి నుంచి మేల్కొని ఉంటాడు. భగవంతుడు మేల్కొన్నటువంటి కాలంలో నువ్వు జ్ఞానాన్ని కనుక ఆ ప్రజ్వలింప చేసుకుంటే భగవంతుడికి చాలా దగ్గరగా ఉంటావు. జ్ఞానాగ్ని నీలో రగలాలి. అక్కడ వేసిన అగ్ని ఇక్కడ ఆ చిదగ్నిలోంచి అమ్మ పుట్టాలి. ఆ అగ్ని అక్కడే కాదు, ఇక్కడ కూడా రగల్చాలి. అది ఎవరి ద్వారా? గురువు ద్వారా అని చెప్పడానికి సంకేతమే ఆ భోగిమంట. అది భోగిమంట యొక్క ప్రత్యేకత. అయితే మనం ఏదో ఇంట్లో పనికిరాని సామాన్లు అని చెప్పి తీసుకొని వచ్చి వేస్తూ ఉంటాం. ఎలా కనెక్ట్ అవుతుంది అంటారు మీరు ఇప్పుడు చెప్పిన దానికి? అంతే అమ్మా, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంట్లో సామాన్లు ఎలా అయితే మంటలో వేస్తే దగ్ధమైపోతాయో, మనలో ఉండే అజ్ఞానము అనే ఆ ఆలోచనలన్నీ జ్ఞానాగ్నిలో, ఇప్పుడు అంతర్యాగం అంటారు దాన్ని. బహిర్యాగం చేశాం కదా ఇప్పుడు, అది హోమంతో సమానం. భోగిమంట వేసిన తర్వాత ఆ బొట్టు పెట్టుకొని పిల్లలకు కూడా పెట్టేవారు మా చిన్నప్పుడు. ఇప్పటి వరకు పోయిన సంవత్సరం దాకా మా ఊర్లో చేస్తే మా అమ్మగారు అదంతా అయిపోయిన తర్వాత మాకు బొట్టు పెట్టేవారు. అంటే అక్కడ బహిర్యాగము. అంతర్యాగం ఏంటి అంటే, అదే జ్ఞానాగ్ని లోపల ఉంటే నీలో ఉండేటటువంటి చెత్త పనికిమాలిన ఆలోచనలు, అక్కడ పనికిమాలిన సామాన్లు వేసాం, అక్కర్లేని పనికిమాలిన ఆలోచనలు, ఉండేటటువంటి అజ్ఞానం అనే చీకట్లు, ఇవన్నీ. భండాసురుడు అంటే ఎవరమ్మా? భండాసురుడు శూన్యక పట్టణానికి రాజు. భండాసురుడు వధ కోసమే కదా చిదగ్నిగుండం నుంచి పుట్టింది అమ్మవారు. శూన్యము అంటే ఏంటి? చీకటి. ఈ చీకటిలో కనుక నువ్వు అగ్నిని రగిల్చి దానిలో అక్కర్లేని అజ్ఞానం అనే ఆ అజ్ఞానానికి సంబంధించినటువంటి కామక్రోధ లోభ మద మత్సరాలనే ఆలోచనల్ని దాంట్లో వేసేస్తే జ్ఞానాగ్ని రగిలిందా లేదా? అయితే ఇక్కడ ఏంటంటే న్యూ ఇయర్ రెజల్యూషన్ అని చెప్పి అందరూ మార్చుకుంటూ ఉంటారు. మనకి ఇప్పుడు ఈ పండుగ ప్రారంభం అవుతుంది కాబట్టి అగ్నిదేవుడి ద్వారా మన లైఫ్ లో మార్పులు రావాలి అనుకుంటే అక్కడ ప్రామిస్ చేసినట్టు. ఎగ్జాక్ట్లీ ఇదే నేను చెప్పేది. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఇయర్ అనేది మనకి సంబంధించింది కాదు. ఉగాది నాడే మనకి కొత్త సంవత్సరం. ఎలా అయితే ఉగాది నాడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం మనం. ఈ సంవత్సరం ఈ తప్పులు చేసాము, అది చేయకూడదు అని చెప్పి నేను కూడా అమ్మ రాసుకుంటాను డైరీ. పోయిన సంవత్సరం చేసిన తప్పులేంటి, ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఎలా అయితే చేసుకుంటామో, ఈ భగవంతుడికి చేరువవ్వాలనేటటువంటి సంకల్పం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అవును, ఏదో ఒక మనకి మేలు జరగాలి. భౌతికంగా ఏంటి? భౌతికమైన మార్పుతో పాటు మానసికమైన మార్పు కూడా చాలా అవసరం కదా మనిషికి. ఈ అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది అనుకోండి అంతర్యాగంలో, బయట లోపల కూడా అంతా వెలుతురే. ఇది భోగి యొక్క ప్రత్యేకత. అలాగే స్నానం కూడా చాలా ప్రత్యేకత. ఆ నీళ్లు కూడా కాచుకుంటూ ఉంటారు అదే మంటల మీద, రాగి పాత్రల్లో నీళ్లు కాచి పోసుకుంటారు. అంటే ఆరోగ్యానికి సంబంధించి కూడా అప్పటిదాకా విపరీతమైన చలిలో ఉంటాం. ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఉదయం 8 వరకు చలి ఉంటుంది, అక్కడి నుంచి చుర్రుమంటుంది ఎండ. అంటే 2 రకాలుగా ఉంటుంది. ఈ చలికి మనం బయటే పగిలిపోయినట్టు చూస్తాం, కానీ లోపల నరాలు కూడా కొంచెం ఆ చలికి వణికిపోయి కృషించిపోతాయట.
ఎప్పుడైతే ఈ నువ్వుల నూనెతో మర్దన చేయడం ద్వారా తైలమర్దనం కదమ్మా. చర్మం పగిలిన చర్మం మీద తైలం రాస్తే ఎలా ఉంటుంది? సాఫ్ట్గా అవుతుంది. చర్మంలో ఉండే పొరల్లోకి చొచ్చుకుని కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధుల్ని నిర్మూలన చేసి మళ్ళీ నరములు కూడా అన్ని ఉత్తేజమవుతాయి. అంత ప్రత్యేకత ఉంది భోగి స్నానానికి. అయితే ఇప్పుడు ఇక్కడ నువ్వులు అనేది మీరు తీశారు, బెల్లంకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నువ్వులు బెల్లం పర్టికులర్గా మకర సంక్రాంతి కాలంలో ఎక్కువగా తింటూ ఉంటాం. అవును. దానికి గల మెయిన్ అంటే ఇప్పుడు భోగి మంటలు, భోగి అన్ని చూసినప్పుడు మనం ఆ చెరుకు గడలు కానీ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. అవును. అంటే చూడమ్మా, చెరుకు యొక్క ప్రత్యేకత ఏంటి? చెరుకు తిన్నాం అనుకోండి, దాని సారం తిని పిప్పి బయటకు వదిలేస్తాం, ఆ పిప్పిని మింగలేము. అందుకే బయట ఏదైనా ఉండనివ్వండి, ఏ సమస్య అయినా ఉండనివ్వండి, ఆనందం అవనివ్వండి, కష్టం అవనివ్వండి, దాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుని అక్కర్లేండి పక్కకి వదిలేయని చెప్పే సంకేతమే చెరుకు. అద్భుతం. చెరుకు యొక్క ప్రత్యేకత ఇది. అంతే తప్ప మనం పిప్పిని మింగుతామా? మింగితే గొంతుకు అడ్డపడి చచ్చిపోతాం. అవునా కదా? అందుకే సంసారంలో కూడా, ఎందుకంటే మనం అందరం భౌతికంగా సంసారంలోనే ఉన్నాం, నాతో సహా. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నా, నేను సంసారంలోనే ఉన్నాను కదా. ఈ సంసారంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలు ఉంటాయి, రోజు బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే ఏదైనా మితంగా ఉంటుంది. ఎక్కువగా పిప్పి కూడా అక్కర్లేనివి కూడా మింగితే ఏమవుతుంది? మనిషి నిగ్రహం కోల్పోతాడు, దేని మీద ధ్యాస ఉండదు, భోంచేయరు, కూర్చోరు. ఎక్కువ ఆనందమైన ప్రమాదమే, ఎక్కువ బాధ వచ్చినా ప్రమాదం, ఏది తట్టుకోలేరు. అందుకని ఏది మితంగా ఉండాలో, ఏది ఎంతవరకు తీసుకోవాలో అని చెప్పేదానికి ఉదాహరణ చెరుకు గడ. ఇక నువ్వుల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు చెప్పాను, లోపల తైలం కదమ్మా అంతా, లోపలికి కూడా తీసుకోవడం వల్ల లోపల బిగుసుకున్న నరాలు కూడా మళ్ళీ వదులుతాయి అన్నమాట. పట్టు బిగబట్టేస్తాయి కదా చలికాలం, అవన్నీ కూడా మళ్ళీ వచ్చేది ఎండాకాలం. ఆ యొక్క ఉష్ణోగ్రతని తట్టుకునేటటువంటి శక్తిని లోపల మనకి పెంపొందిస్తాయి నువ్వులు. నువ్వులు వేడి చేసే పదార్థం కదా. ఇప్పటిదాకా చలికాలం అమ్మా, ఒక్కసారి ఎండలోకి వెళ్ళామనుకోండి ఎలా అయిపోతాం? అప్పుడు చలి, ఇప్పుడు వేడి, మన శరీరం కూడా సహకరించదు ఒక్కోసారి. ఎప్పుడైతే ఈ నువ్వులు లోపలికి తీసుకుంటామో ఉష్ణం కలగజేస్తుంది లోపల. ఉష్ణం కలగజేసి ఆ వచ్చేటటువంటి కాలాన్ని మనం తట్టుకునేటటువంటి స్థితి మన శరీరానికి కలగజేస్తుంది. అందుకే నువ్వులు ప్రత్యేకత. భోగి నుంచి నువ్వులు చాలా ప్రత్యేకతమ్మా. ఈ స్నానం అయిందా, భోగిపళ్ళు సాయంత్రం, భోగిపళ్ళు పర్టికులర్ టైం అంటూ ఏమన్నా ఉందా అమ్మ భోగిపళ్ళు వేయటానికి పిల్లలకి? చెప్పాను కదమ్మా, సూర్యాస్తమయం ముందే పూర్తయిపోవాలి. పైగా సాయంత్రం భోగిపళ్ళు పోయాలంటే పొద్దున్నకి రెడీ చేసుకోవాలి. ఏమేం చేసుకోవాలి? ఇది చాలా సందేహం ఉంటుంది. భోగిపళ్ళు, కాయిన్స్, చాక్లెట్స్, ఇంకా ఏవేవో వేస్తూ ఉంటారు. అసలు పద్ధతి ప్రకారం వేయాల్సిన పదార్థాలు ఏంటి భోగి పళ్ళు? చాక్లెట్లు లేవమ్మా, చాక్లెట్లు లేవు. రేగిపళ్ళు, శనగలు, కొమ్ము శనగలు అంటారు తెలుసు కదా, శనగలు, చెరుకు ముక్కలు, రాగి నాణ్యం. ఇప్పుడు రాగి నాణాలు లేవు కాబట్టి డబ్బులు వేస్తున్నారు. ఇంకా అది అలవాటు అయిపోయింది, డబ్బులు వేసిపోయాడు, రాగి నాణాలు తేలేం కాబట్టి ఇవి ముందు ఉదయమే పూజామందిరంలో పెట్టుకుని నారాయణ సేవ చేసి, అంటే ధూపదీప నివేదనలు చేసుకున్న తర్వాత చిన్న కృష్ణుడి బొమ్మ ఉందనుకోండి, చక్కగా ఆయనకి కాసిన పొద్దున్నే భోగిపళ్ళు పోసి సాయంత్రం అవే పిల్లలకి పోయింది. ఏమేంటిమ్మా మళ్ళీ చెప్తున్నాను, రేగిపళ్ళు, కొమ్ము శనగలు, తర్వాత చెరుకు ముక్కలు, రూపాయి కాయిన్స్, పువ్వు రేకులు, కొంతమంది అక్షతలు కూడా కలుపుతారు దాంట్లో. తీసి ముందు తల్లి చేత పోయించాలి. ఫస్ట్ తల్లి పోయాలి. ఏ వయసు నుంచి పోయాలి? 3 నెలల వయసు నుంచి 11 సంవత్సరాల దాకా పోయొచ్చు. చాలా మంది 5 అనుకుంటారు, కాదు, 11 సంవత్సరాల దాకా భోగిపళ్ళు పోయొచ్చు. ఎందుకంటే బాలారిష్ట దోషాలని ఉంటాయి పిల్లలకి. 11 సంవత్సరాల దాకా, ఇంచుమించు 10 నుంచి 11 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ భోగిపళ్ళు పోయడం ద్వారా బాలారిష్ట దోషాలు తొలగిపోతాయి, అరిష్ట దోషాలు తొలగిపోతాయి పిల్లలకి. సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పి పోస్తూ ఉంటారు. 3 సార్లు చాలా అమ్మ తిప్పటం. 3 సార్లు అపసవ్య దిశ, 3 సార్లు సవ్య దిశ చేసి పోస్తూ ఉంటారు. ముందు తల్లి చేత పోయించి, కూర్చోలేని పిల్లలు, 3వ నెల పిల్లలు అంటే వాళ్ళందరూ వాళ్ళు కూర్చోలేరు కదా, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని పోస్తారు. ఇది పద్ధతి. పోసిన పళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తొక్కకూడదు. చక్కగా ఎప్పటికప్పుడు పక్కకి జరిపేస్తూ ఉండండి. చాలా మంది పోస్తే, కొద్దిమంది అయితే ఆ రేగిపళ్ళు ఏరి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి డబ్బులు వేస్తాం కదా, పేదవాళ్ళకి పంచేయండి. ఇక మిగిలిన వ్యర్థాలన్నీ మొక్కల్లో ఎవరు తొక్కని ప్రదేశంలో పడేస్తే చాలు. కానీ కాలితో తొక్కడం మాత్రం చేయకూడదు.
దీనివల్ల చూడండి, మనకి కంటికి కనపడనివి చాలా ఉంటాయి కదమ్మా. ఈ ఒక్క పని వల్ల పిల్లలు ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటారు. అందుకని ఖచ్చితంగా భోగిపళ్ళకి ఆనవాయితీ అంటూ ఏమి ఉండదు. చాలామంది ఇంకొక వింత పోకడ కూడా వింటూ ఉంటాను నేను. ఈ భోగిపళ్ళు పోసాము, మా పిల్లాడికి బాగా జ్వరం వచ్చేసిందండి, 2 ఏళ్ళు పోస్తే 3వ ఏడు నుంచి పోయడం మానేస్తారు. అంటే దీనికి కూడా ఆనవాయితీ ఉండడం లేకపోవడం అనేది ఉందా? అంటే కొంతమంది పోయారమ్మా, ఇలాంటి పిచ్చి సందేహాలతోనే పోయారు. ఇప్పుడు మీరు దిష్టి తీశారమ్మా, ఆ పిల్లాడికి దిష్టి ఉంది, అది ఎలా పోవాలి? ఇప్పుడు ఇంట్లో ఉండే నెగిటివ్ ఏదో చప్పుడు చేసి వెళ్ళాలి కదా. జ్వరం వస్తుంది, ఇంకా ఆ పీడ పోయిందనుకోండి, ఏదో పీడ చిన్నగా జ్వరంతో పోయింది, అందుకని పోయడం మానకండి. ఖచ్చితంగా భోగిపళ్ళు పోస్తే పిల్లలకి చాలా శ్రేష్టం అమ్మా, శ్రేష్టం. అందుకని తప్పకుండా పోయండి. 11 సంవత్సరాలు వచ్చే వరకు కూడా భోగిపళ్ళు పోయొచ్చు. సూర్యాస్తమయానికి ముందే పోయాలి. అంటే 3 గంటల ప్రాంతంలో, మొదటిగా 3-3:30 ప్రాంతంలో పోసేసి 5:30 వరకు కల్లా పూర్తయిపోవాలమ్మా. అంతే తప్ప 6 దాటిన తర్వాత భోగిపళ్ళవి పోయకూడదు. లేదు మొదలు పెట్టడం అప్పుడు మొదలు పెట్టేయండి. పేరెంట్ వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుంది. ఆ వచ్చిన పేరెంట్ వాళ్ళకి కూడా శనగలు అవి ఇస్తూ ఉంటాం కదా, శనగలు తాంబూలం ఇచ్చి పంపించండి తప్ప దీనికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే. కొన్ని ప్రాంతం నేను చూశాను, ఒక చోట నేను వెళ్ళాను, భోగిపళ్ళకి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఎందుకమ్మా? అయితే ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను విన్నది, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు కదా, ఒక గుంపుగా కూర్చోపెట్టి ఇంటి పక్కన వాళ్ళు ఎవరున్నా కానీ పిల్లలందరినీ ఒక దగ్గర చేర్చి ఈ పళ్ళు పోస్తూ ఉంటాం, రేగిపళ్ళు. అయితే ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు కదా అనారోగ్యంతో ఉన్నారు, వద్దు మన ఇంట్లో ఎందుకు, మన పిల్లలకే చేసుకుందాం, ఇలాంటి సందేహాలు ఉంటాయి కదా. అలా ఎవరికైనా చేయొచ్చా? మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన వాళ్ళే కానీ అలా ఏమన్నా ఉందా? తన మన భేదం అనేది చేయొచ్చమ్మా. ఇప్పుడే చెప్పాను, పిల్లలు నారాయణ స్వరూపులు, భగవత్ స్వరూపం వాళ్ళు. ఈ అనారోగ్యం ఉన్న తర్వాత పిల్లలు కాకుండా పోతారా? ఏం లేదు తల్లి, చక్కగా పోయే అందరికీ కలిపి కూడా. వాళ్ళకి ఏదో అనారోగ్యం ఉంటే అది పోసినంత మాత్రం మన పిల్లలకి ఏం అంటుకుపోదమ్మా. అలాంటి పుణ్యకారాలు చేయడం వల్ల ఇంకా మంచి జరుగుతుంది తప్ప చెడైతే జరగదు. ఓకే. అంటే వాళ్ళ పీడ మనకు వచ్చింది అని అనేసి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, అలా ఏం లేదు. కాకపోతే ఎవరింట్లో వాళ్ళు పోసుకోవడం శ్రేష్టం. ఎవరింట్లో వాళ్ళు పోసుకోవడం అనేది శ్రేష్టం. రైట్. అయితే ఇప్పుడు మకర సంక్రాంతి గురించి మాట్లాడుకుంటే అమ్మ, మకర సంక్రాంతి రోజున దానాలు అనేది చాలా ప్రాముఖ్యంగా చూస్తూ ఉంటాం. ఎందుకని అంత ఇంపార్టెన్స్ అంటారు సంక్రమణంకి దానాలు ఇవ్వటం? ఇది మకర సంక్రమణం పెద్ద పండగ అంటారు సంక్రాంతి. ఏ పండగని అనరు. అవును. ఎందుకంటే 3 రోజుల పండగ, అది కూడా పెద్ద పండగ. భోగి రోజు కొత్త పంటతో క్షీరాన్నం చేస్తారు. 2వ రోజు సంక్రమణం. ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ రోజంతా పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయం నుంచి పొద్దున్న 7:30-8 నుంచి సాయంత్రం వరకు కూడా పుణ్యకాలం ఉంటుంది. ఈ పుణ్యకాలంలో చేసేటటువంటి పనులు మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కలగజేస్తాయి. ముఖ్యంగా మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యతని సంతరించుకున్నటువంటిది స్నానం. జీవనదులలో ఈ సంక్రమణంలో స్నానం చేస్తే చాలా ఫలితం ఉంటుంది. స్నానం తర్వాత ఈ సంక్రాంతి రోజు పెద్దలకి బియ్యం ఇస్తూ ఉంటారు. ఇలాంటివి చేయడం వల్ల కూడా పితృదోషాలు తొలగిపోతాయి. మహాలయ పక్షాల్లో కుదరక మీరు ఎప్పుడైనా పెద్దలకి బియ్యం అవి ఇచ్చుకోలేకపోతే ఈ సంక్రాంతి రోజు చక్కగా పెద్దలకి బియ్యం ఇచ్చుకోండి. ఇచ్చుకుని తర్వాత తర్పణం, పితృతర్పణం. ఇప్పుడు నదీ స్నానం చేసిన తర్వాత దేవతా తర్పణం, సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాం కదా, తర్వాత పితృతర్పణం చేసుకోవడము. ఇంకా చాలామందికి సంక్రాంతి అనగానే సరదా అయిన పండగ, ఈరోజు ఏం పూజలు లేవు అనుకుంటారు. చాలా విశేషమైన పూజ శివయ్యకి అభిషేకం. సంక్రమణంలో, ఆ మకర సంక్రమణంలో ఆ శివుడికి అభిషేకం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ పంచామృతాలతో, ఆ ప్రత్యేకించి ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అందుకని అభిషేకం కూడా చాలా శ్రేష్టము. స్నానము, తర్పణము, దానం. ఇక్కడ చూడండి, ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఉంచుకొని, మా చిన్నప్పుడు కూడా మీకు తెలియదమ్మా, మీరు ఇంకా మా నెక్స్ట్ యంగర్ జనరేషన్ కాబట్టి, ఇనప సోలలు ఉండేవి. సోల, తవ్వ, కొంచెం అని 3 ఉండేవి. ఈ కొంచెంతో ధాన్యం కొలిసి పోసేవారు. హరిదాసులు వచ్చేవారు, గంగిరెద్దులు ఆడించేవాళ్ళు వచ్చేవారు. తర్వాత ఇంట్లో పని వాళ్ళకి ఒక బుట్ట పెట్టుకుని బుట్ట నిండా ధాన్యం పోసి ఆ కొంచెంతో కొలిసి పోసేవారు.
కుంచాలు 2 కుంచాలు వాళ్ళు వాళ్ళ పనిని బట్టి వచ్చే వాళ్ళని బట్టి పోస్తూ ఉండేవారు. దానం అంటే ఇలా దానం- విపరీతంగా చేసేవాళ్ళు. దానం చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంటుందమ్మా. సంక్రమణంలో చెప్పాను కదా, పుణ్యకాలంలో చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ వచ్చే సంక్రమణం దాకా మనల్ని ఎంతో కాపాడుతాయి. అయితే అమ్మ ఇక్కడ దానంలో ఏ వస్తువులు ఇవ్వాలి? ఇప్పుడు మీరు అంటున్నారు ఊర్లో ఇచ్చే వాళ్ళమమ్మ మా చిన్నప్పుడు. ఇప్పుడు హరిదాసులు లేరు, సిటీలలో వాళ్ళు కనిపించని కూడా కనిపించరు. ఎవరికి ఇవ్వాలి? ఎందుకంటే మనం ఇచ్చే దానం ఎంతో ముఖ్యమైనది, ఎవరికి ఇస్తామో అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఏమేమి దానం ఇవ్వాలి అంటారు? ఇప్పుడు ధాన్యం అంటే బియ్యమే కదా, మనం ధాన్యం తెచ్చి ఇప్పుడు ఆడించి ఇవ్వలేం కాబట్టి మన దగ్గర బియ్యం ఉంటాయి కదా, చక్కగా మన ఇంట్లో పని వాళ్ళకి ఇవ్వండి. పని వాళ్ళకి ఇవ్వండి, ఒక రైస్ బ్యాగ్ ఇవ్వండి, లేదా 10 కిలోల బియ్యం ఇవ్వండి, పెసరపప్పు ఇవ్వండి, మీ పెద్దల పేరు చెప్పి ఇవ్వచ్చు. ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు, మా పని వాళ్ళందరికీ ఇవ్వచ్చు. తర్వాత ఈ రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు ఊడుస్తూ ఉంటారు, ఇక పండగ రోజు వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది, ఇస్తే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అమ్మా. ఇది అన్నదానానికి అపాత్రదానం ఉండదు. అపాత్రదానం అంటే ఏంటి? ధనం కానీ ఇంకా వగేరా వగేరా ఏమన్నా ఇస్తే అపాత్రదానం, కానీ అన్నదానానికి అపాత్రదానం ఉండదు, ఎవరైనా పుచ్చుకుంటారు. అందరికీ ఆకలి అనేది కామన్ కదా, అందుకని అపాత్రదానం అవ్వదు. అన్నదానం అపాత్రదానం అవ్వదు. బియ్యం దానం చేయండి అమ్మా. తర్వాత నేను ఒకసారి చాగంటి గారి ప్రవచనంలో కూడా విన్నాను, పెరుగు దానం చేస్తే కూడా చాలా మంచిదట ఆ రోజు. ఆ పెరుగు కూడా దానం చేయమని వారు చెప్పిన దగ్గర నుంచి నేను ఇస్తాను. నేను కూడా అప్పుడు ఎప్పుడో విన్నాను, గత 5-6 సంవత్సరాల నుంచి పెరుగు ఖచ్చితంగా సంక్రమణం రోజు నేను కూడా ఇస్తాను. ఎవరికి ఇవ్వాలంటారు? మన ఇష్టం. ఇప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు, వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు, పెరుగు ఇవ్వచ్చు. దానము, తర్పణము, స్నానము చాలా ప్రాముఖ్యత సంక్రమించుకుని ఉంటుంది ఈ సంక్రమణం రోజు. అయితే మీరు ఇందాక స్నానం గురించి చెప్పేటప్పుడు ప్రాణ నదుల్లో అన్నారు. చాలా మటుకు ఏం చేస్తామంటే కాశీకి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కడి నుంచో కొన్ని వాటర్ అయితే మంచివి తెచ్చుకుంటూ ఉంటాం మనం. ఆ నీళ్ళైనా కలుపుకొని చేసుకోవచ్చు, చేయొచ్చమ్మా. అందరూ జీవనదుల్లాగా వెళ్ళాలని ఏం లేదు. ఇప్పుడు మేము అనుకోండి మా ఊరు వెళ్ళిపోయామంటే పక్కనే ఉంటుంది పెండియాలని, చక్కగా గోదావరి పారుతూ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చేసి వస్తూ ఉంటాం. అంటే అందరికీ ఆ వెసులుబాటు ఉండదు. వెసులుబాటు ఉన్నవాళ్ళు చేయండి. ఎందుకంటే సంక్రాంతికి సాధ్యమైనంత వరకు గ్రామాలకు వెళతారు, పెద్ద పండగ కాబట్టి. అవకాశం ఉంటే చేయండి, లేని పక్షంలో ఆ నీళ్ళల్లోనే చేయబెట్టి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు. పాతాళ గంగేగా మనకి ట్యాప్లలోంచి వచ్చేవి, అదే అనుకుని చక్కగా భావించి ఇలా తిప్పుకుని ఏదైనా కూడా స్త్రీలు మాత్రం మళ్ళీ చెప్తాను, పసుపు రాసుకునే స్నానం చేయండి. ఇది ఆ పసుపు అనేది చూడండి, ఎక్కడికైనా ఏదైనా ముట్టుకొస్తే పసుపు నీళ్ళు చల్లండి అంటారు. అంటే యాంటీబయాటిక్, అలాగే కొన్ని ఏవో ఎక్కడ ఉంటాయో కొన్ని అంటు దోషాలు, ఏవో అశౌచాలు మనకు అంటుకున్న ఆ పసుపుతోటి శుద్ధి అవుతాయి. చాలామంది అడుగుతూ ఉంటారు కదా నన్ను, భార్యాభర్తలు అండి మళ్ళీ లేచి తలస్నానం చేయాలా ఉదయమే అంటూ ఉంటారు. అలాంటిది పసుపు రాసుకుంటే ఎలాంటి అశౌచాలైనా పోతాయి, తలస్నానం చేయవలసిన పనేం లేదు. ఇలాంటప్పుడు కూడా పసుపు రాసుకునే నది స్నానం చేయాలి. కాళ్ళకి, మొహానికి, చేతులకు కూడా పసుపు రాసుకోవాలి. ఖచ్చితంగా పసుపు రాసుకునే నది స్నానం చేయాలి. అయితే ఇప్పుడు స్నానం గురించి మాట్లాడుతున్నాం. చివరి రోజైన కనుమ రోజున కాకి కూడా మునుగుతుంది అని అంటారు. అవును, ఏంటి దాని అర్థం అసలు? కనుమ రోజు కాకి కూడా మునుగుతుంది అంటే కాకి కూడా ఒళ్ళు పగులుతుందటమ్మా. అవునా? ఎలా పగులుతుంది? ఎప్పుడూ డ్రై స్కిన్తోనే ఉంటుంది. ఈ చలికాలం తేమగా ఉంటుందట కాకి యొక్క చర్మం. ఎప్పుడైతే అలా మునిగి లేస్తుందో దాని చర్మం మళ్ళీ, ఆ బరక చర్మం మళ్ళీ వస్తుందట. మా అమ్మమ్మ అదే చెప్పేది మాకు. కనుమనాడు కాకి మునుగుతుంది ఒకటి, ఇంకోటేమో కనుమనాడు మినుము తినాలి. ఇది కూడా చాలా లేదమ్మా. ఇది ఇప్పుడు చూడండి, ఈ పండుగలు 3 నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి రోజు ధాన్యం వచ్చి క్షీరాన్నం చేస్తాం, రెండో రోజు దానం చేస్తాం, మూడో రోజు కనుమ అంటే అసలు ఏంటి తెలుసా అమ్మ? సరే కాకి ములుగుతుంది, మినుము తిన్నాము, ఇవి కాకుండా పశువుల పండగ. పశువులకి ఆ రోజు పూజ చేస్తారు. ఆవుని ఖచ్చితంగా కనుమనాడు ఎద్దుల్ని పూజ చేసుకోవాలి. ఎందుకు అంటే ఏదైతే మన ధాన్యాన్ని తేవడానికి మనకి సహకరించినటువంటి జీవి ముఖ్యంగా చేయాల్సిన ఆ రోజు పొంగలి వండి వీటికి కూడా పెడతారమ్మా. అలంకరిస్తారు, బాగా అలంకరిస్తారు. పైన తివాచీ కప్పుతారు, మెళ్ళలో గంటలు కడతారు, కొమ్ములకి రంగులేస్తూ ఉంటారు. అంటే చాలా బాగా అలంకరించి ఆ యొక్క మన ధర్మం చూడండి ఎంత గొప్పదో. ఎవరిని కూడా ఫోన్ లేని తేలిగ్గా తీసుకోం. పైగా ఎద్దు సాక్షాత్ నంది,
నంది నంది అంటే మన ఆహారాన్ని పండించడంలో మనకి సహకరించినటువంటి భగవంతుడు. అలాగే డూడు బసవన్లు వస్తూ ఉంటారు, గంగిరెద్దులు వస్తూ ఉంటారు, వాళ్ళ ఇళ్ల ముందు ఆగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏదైనా సమర్పించి మనం ఏదైనా అడిగినప్పుడు ఇలా ఇలా గంగిరెద్దుల తలుపేం ఏంటంటూ ఉంటారు. అవును అవును అంటే ఏంటి అంటే మనకి ఏదైనా కోరికుండి అక్కడ అవును చెప్పుకుంటే ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. అడుగుతూ ఉన్నప్పుడు భగవంతుడు అనుగ్రహం ఉంటే గంగిరెద్దు తలాడిస్తుంది అంటే ఆ పని అవుతుందని అర్థం. అందుకనే ఆ సామెత వచ్చింది, గంగిరెద్దుల తలాడిస్తావు ఎందుకు అని. అంటే ఇవన్నీ కూడా అమ్మ ఈ మకర సంక్రమణంలో శ్రేష్టమైన పండుగలు అన్నమాట ఇవన్నీ. ఇక కనుమ నాడు అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు గ్రామదేవతకి. ఏమేంటి అంటే నేను చెప్పాను, నువ్వుల పిండిని రాసుకోవాలని. నువ్వుల పిండినే తెలగపిండి అంటారు. ఈ తెలగపిండితో కూర చేస్తారు. కనుమ నాడు మినుము తినాలంటారు కదా, గారెలు వండుతారు, బూరెలు వండుతారు. తర్వాత 9 రకాలు కానీ 7 రకాలు కానీ కూరగాయలతో కలగాయ పులుసుని పెట్టి గ్రామదేవతకి నివేదన చేస్తారు. కదంబం పులుసులాగా, ముక్కల పులుసు, అన్ని ముక్కలు వేసి పులుసు పెడతారు. ఇది అమ్మవారికి పానకం, వడపప్పు ఇవన్నీ కలిపి నివేదన చేస్తారు గ్రామదేవతకి. అంటే ఇక్కడ ఖచ్చితంగా గ్రామాలకి వెళ్ళిన వాళ్ళు మీ గ్రామదేవతను దర్శనం చేసుకుని రండి. ఎందుకంటే మీ ఇంటిని, మీ కుటుంబాన్ని, మీ గోత్రాన్ని రక్షిస్తున్నది గ్రామదేవతే. అందుకని గ్రామదేవతలకు ఖచ్చితంగా ఈ కనుమనాడు ప్రత్యేకంగా వెళ్ళి దర్శనం చేసుకుని ఎంతో కొంత తృణమో పణమో సమర్పించి రండి. ఈ అమ్మవారికి నివేదనలు కూడా కనుమనాడు చేస్తూ ఉంటారు. ఇంకా చెప్తారు, కనుమనాడు ప్రయాణం కూడదు అంటారు. అవునమ్మా, ప్రయాణం చేయకూడదు అంటారు. అది ఎందుకు అని మనం విశ్లేషించుకునే కంటే ఆ రోజు పొలిమేర దాటకూడదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా తీర్థయాత్ర చేయాలి అనుకుంటారు, అనుకోకుండా ఆ రోజే వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళేది దేవుడి దగ్గరికే కదా అని అనుకుంటాం, అలా వెళ్ళొచ్చు. ఆ రోజే ఎందుకు పెట్టుకోవాలమ్మా? ముందు రోజు పెట్టుకోండి, లేకపోతే తర్వాత రోజు పెట్టుకోవచ్చు కదా. ఆ రోజే ఏముంది, ఎట్టి పరిస్థితుల్లో అయితే ఊరు దాటకూడదు. కనుమనాడు ప్రయాణం చేయకూడదని చెప్తూ ఉంటారు. అంటే మన ధర్మంలో కొన్ని ఇవి ఎందుకు అనే కంటే కొన్ని పాటిస్తే మనకే మంచిది. అందుకని చక్కగా మినుము తినడం ఒకటి, గారెలు ఖచ్చితంగా తింటారు ఆ రోజు. అలాగే అమ్మవారికి నివేదనలు చేయడము, ఆవుని పూజించుకోవడము, వాటికి ఏదైనా పొంగలి చేసి, పరవాణం ఉంది కదా, కొత్త బియ్యంతో మళ్ళీ పరవాణం చేసి పెడుతూ ఉంటారు, గారెలు కూడా పెడుతూ ఉంటారు. అవి కూడా చక్కగా తింటాయి. ఇలా నేల మీద పడేయకుండా అరిటాకులో వేసి పెడుతూ ఉంటారు. ఇది ఈ పండగల యొక్క ప్రాముఖ్యత. అంటే ఇక్కడ చూడండి, అటు మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాం. మళ్ళీ సంక్రాంతి అనగానే చక్కగా ఇంట్లో బంధువులందరూ ఉంటారు, కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, ఆడతాం, రకరకాల పిండి వంటలు చేసుకుంటాం. ముఖ్యంగా నువ్వులమ్మ, ముందు రోజు నువ్వులతో స్నానం, రెండో రోజు అరిసెల్లో నువ్వులు వేసి చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత నువ్వులు బెల్లం, ఉత్త నువ్వులు దానం తీసుకోరు కానీ నువ్వులు బెల్లం కలిపింది ఎవరైనా తీసుకుంటారు. అది కూడా ఆ చక్కగా నువ్వుల్ని పంచిపెట్టడం. ఆ తర్వాత రోజు ఈ తెలగపిండి కూర ఉండి భగవంతుడికి నివేదన చేయడం. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక పక్క మన ఆరోగ్యము, అలాగే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేసరికి భూమికి కొంచెం దగ్గర అవుతాడు. అది ఎండాకాలం వస్తుంది, ఎండ తీవ్రత పెరగట్లే మనకి. ఆ ఎండ తీవ్రత పెరిగే సమయానికి మన శరీరము, మన మనసు సన్నద్ధంగా ఉంటుందన్నమాట. రైట్. ఇది మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యత. అమ్మ, అన్ని పండుగలు కూడా తిథులు మారుతూ వస్తూ ఉంటాయి. సంక్రాంతి మటుకు పర్టికులర్గా మనం చూసినట్టయితే, అంటే మా భాషలో జనరల్గా మాట్లాడాలి అంటే 10th నుంచి ఒక 15th డేట్ వరకు 20th లోపు వస్తూ ఉంటాయి. అసలు డేట్స్ అనేవి మారవు. ఎందుకని మకర సంక్రాంతి ఒక్కటి అలా తిథి ప్రకారం వస్తుంది అని అంటారు? దక్షిణాయనంలో వచ్చేటటువంటి పండుగలు చూసుకుంటే, అంటే దక్షిణాయన పండుగలు తిథుల ప్రకారం వచ్చేటటువంటి పండుగలన్నీ చాంద్రమానం ప్రకారం వస్తాయి. చంద్రుడు చాంద్రమానం ప్రకారం లెక్కలు వేసినటువంటి పండుగల తిథులు అనమాట. ఒక్క సంక్రాంతి మాత్రమే సౌర్యమానం ప్రకారం వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ జాతకంలో కూడా మన తెలుగు చాంద్రమానం ప్రకారం చూసితే మనం డిసెంబర్లో పుట్టామనుకోండి, ఆ తిథిని బట్టి ఏ మేషరాశో అయి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ పేపర్లో వేస్తారు చూడండి, సౌరమానం ప్రకారం చూస్తే వాళ్ళ ధనుసు రాశి ఉంటుంది, కానీ వాళ్ళు పుట్టిన నక్షత్రము ఇది చూస్తే మేషరాశి, డిఫరెన్స్ ఉంటుంది. అట్లా ఏంటంటే సంక్రాంతి ప్రత్యేకంగా సౌరమానం ప్రకారం వస్తుంది. అందుకే 13, 14, 15 కానీ 14, 15, 16 కానీ ఇంతే ఉంటాయి, ఇది దాటి వెళ్ళవు. అందుకని సౌరమానం ప్రకారం చేసుకునేటటువంటి పండుగ సంక్రాంతి.
అంటే మనం తిథులు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక్కొక్కసారి రెండుగా పండగలు వచ్చినప్పుడు కూడా ఇలానే చూసుకుంటాం కదమ్మా. సూర్యోదయం టైంకి ఏ ఉందో చూసి దాని ప్రకారం మా పండగను జరుపుకుంటాం. మామూలుగా కూడా తిథి ఎలా ఉంటుంది అంటే అమ్మ, సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ రోజు అదే తిథి. ఇప్పుడు ఈరోజు సప్తమి అనుకోండి, ఈరోజు పంచమి అనుకుందాం, సూర్యోదయానికి ఉంటేనే పంచమి, లేదంటే చవితే. సూర్యోదయానికే ఉండాలి. సూర్యోదయానికి అలా కాకుండా 2 తిథులు కలిపి వస్తూ ఉంటాయి, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవన్నీ చాంద్రమానం ప్రకారం తీసుకునేటటువంటిది. సౌరమానం ప్రకారం చేసుకుంటాం కాబట్టి ఆ పర్టికులర్ తారీఖులతో తిథులతో సంబంధం లేకుండా వస్తుంది. అయితే ఇక్కడ సూర్యుడు కూడా చాలా ఇంపార్టెంట్ కదమ్మా. అవునమ్మా. సో సూర్యుడు సంక్రాంతి ఏంటి ఆ ఇంపార్టెన్స్? అసలు సూర్యుడికి ప్రత్యేకమైన పూజ కూడా ఆచరిస్తూ ఉంటారు. అవును. ఎలాంటి పూజ చేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి అంతా కూడా సూర్యారాధనే కదమ్మా. మనకి పంచాయతనం, సూర్యారాధన. పంచాయతనంలో ఎవరెవరు ఉంటారు? శివుడు, విష్ణువు, శక్తి, గణపతి, గాణాపత్యము, కుమారస్వామి. ఈ 5గురే కదా. చూడండి, మనకు వచ్చే పండుగలన్నీ 5 మీద ఆధారపడి ఉంటాయి. అవును. ప్రత్యేకంగా సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు. అక్కడ మకర రాశికి యొక్క అధిపతి ఎవరు? శనైశ్చరుడు. శని మళ్ళీ సూర్యుడు పుత్రుడు, అంటే తండ్రి కొడుకుల యొక్క కలయిక అనమాట. దానివల్ల ఇక్కడి నుంచి మళ్ళీ మాఘమాసం వస్తుంది కదా వెంటనే. ఆ మాఘమాసం వచ్చిన దగ్గర నుంచి సూర్యారాధనేగా. సూర్యారాధనే, రథసప్తమని, మాఘ ఆదివారాలని, మాఘ స్నానాలని, ఇక చాలా ఉంటాయి అక్కడి నుంచి. అందుకని సూర్యుడికి కూడా చాలా ప్రత్యేకత. ఎందుకంటే భగవంతుడు నిద్ర మేల్కునేటటువంటి కాలం. ఇదేమో దేవతలకి డే అనమాట. దక్షిణాయనం ఏమో నైట్, ఇది డే, ఉత్తరాయణం. అందుకని సూర్యుడు ఉండే కాలం కదా అదంతా డే అంటే. అందుకని చాలా ప్రత్యేకత. అందుకని సౌరమానం ప్రకారం చేసుకుంటాం సంక్రాంతి. అందుకే చేంజ్ అనేది ఉండదు డేట్స్ లో, అదే పర్టికులర్ టైంలో వస్తుంది. రైట్ అమ్మ. ఓవరాల్ గా ఆనందం, అలాగే కృతజ్ఞత భావం తెలపడం నేచర్ కి కానీ యానిమల్స్ కి కానీ, అలా అట్ ద సేమ్ టైం త్యాగం కూడా. 3 కలిపిందే సంక్రాంతి. ఇంకా తెలుసా అమ్మా, కొన్ని ప్రాంతాల్లో మానేస్తున్నారు కానీ బొమ్మల కొలువులు. అవును, దసరాకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. పూర్వం చదువు రాని వాళ్ళు, రామాయణం, భారతం, భాగవతం చదవలేని వాళ్ళు ఈ బొమ్మల కొలువు పెట్టి, ఇది రామాయణము, ఇది భాగవతము, ఇది భారతము, ఆ యొక్క క్యారెక్టర్స్కి అక్కడ బొమ్మల రూపంలో పెట్టి చక్కగా పెట్టేవారు. సంవత్సరానికి ఒక కొత్త బొమ్మ కొండం. అంటే మన ధర్మానికి బొమ్మల కొలువు అంటే వాటికి పూజ చేసేవారు, గౌరీదేవిని పెట్టి. మళ్ళీ నివేదన ఉంటుంది వాటికి కూడా. అదేదో ఉట్టికి బొమ్మలు పెట్టామని కాకుండా పూజ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఏదో కొత్త బొమ్మలు మనకి మన ధర్మంలో లేనివి, ఇలాంటివన్నీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు కూడా పెడుతూ ఒక కాన్సెప్ట్ బేస్డ్ చేస్తారు. అంటే మన ధర్మంలో ఉన్న వాటిని మాత్రమే పెట్టండి, అక్కర్లేని బొమ్మలు. తర్వాత ఈ బార్బీ డాల్స్ ఇవన్నీ కాదు. అసలు ఆ బొమ్మలు ఎందుకు? అవి చూస్తే మన ధర్మం గుర్తు రావాలిగా. రామాయణం పెట్టారా, రామాయణం థీమ్ అంతా పెట్టారమ్మా అక్కడ. ఆ రామాయణం గుర్తు రావాలి చూస్తే. అందుకని ధర్మానికి సంబంధించినటువంటి బొమ్మలు చక్కగా పెట్టుకోండి. ఆనవాయితీ ఉంటుంది. బొమ్మలకు ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు. చక్కగా పెట్టుకొని ఆ యొక్క ఇందులో 2 అమ్మ, స్వామి కార్యం, సకార్యం. చక్కగా కుటుంబం అంతా, ముఖ్యంగా అమ్మ పండగ రోజు వాగ్వాదం కూడదు, ఏడవడం కూడదు. నలుగురు చేరేసరికి ఏదో కొట్లాట వస్తుంది. చెంటి పిల్లలకి తల్లిలో మా అబ్బాయి అన్నాడంటే మా అబ్బాయి అని ఏవో జరుగుతూ ఉంటాయి. నలుగురు కలిసినప్పుడు 5 వేళ్ళు సమానంగా ఉండవుగా. వదిలేయండి, ఎక్కడికక్కడ వదిలేసి హాయిగా సంతోషంగా పండగ చేసుకోండి. పండగ అంటేనే సంతోషం కదా. అంతే తప్ప అనవసరమైన ఏడుపులు, అనవసరమైన వాదనలు మాత్రం పెట్టుకోకండి. రైట్ అమ్మా, ఎంతో అద్భుతంగా చెప్పారు. అసలు సంక్రాంతి వెనుక ఉన్న అంటే ఆ నిగూఢ రహస్యం ఏంటి అని అంటే కనుక ఈ 3 రోజులు కూడా జరుపుకునే తంతుని చాలా వివరంగా అందించారమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే.